ప్రతి కార్యంలో. ఎందుకంటే మనము మన కుటుంబాలు కాకుండా ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉండాలనే ఒక తపన మనలో వచ్చినప్పుడు, ఇతరులకు మనం చెప్పాలని అనుకున్నప్పుడు మనం ముందు నడవాలి కదా. ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు మన పిల్లలకు మనం చెప్పాలి, మంచి మార్గంలో నడువు అంటే మనం ముందు నడిచిన తర్వాతనే మనం చెప్పితే దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది, లేకుంటే ఉండదు. ముందు మనం నడిచిన తర్వాత మనం పిల్లలకు చెప్పగలుగుతాము, లేదా బుద్ధిమంతులైన పిల్లలు చూసి నేర్చుకుంటాం. మా తల్లిదండ్రులు ఏ మార్గంలో నడిచిండ్రు, మనం ఏ మార్గంలో నడవాలి, యజ్ఞయాగాదులు చేస్తే ఏమొస్తుందనే సంగతి వారు మన ద్వారా నేర్చుకోవాలి. అంటే మనం ముందు ఆచరించాలి. దాన్నే నేను నా జీవితంలో ఆచరించినాను. నా పిల్లలు, నేను ఒక్కరోజు కూడా వాళ్ళకి ఇట్లా చేయమని చెప్పలేదు, మనం చేస్తుంటే వాళ్ళు చేసిర్రు అంతే. అటువంటి యొక్క మార్గం ఇది, సత్యమైన మార్గం, వేద మార్గం అంటారు. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానం వేదం. ఎవరో ఎక్కడనో రాసినటువంటి గ్రంథాలు కావు, పరమేశ్వరు స్వయంగా మానవులకు అందించినటువంటి జ్ఞానము. మానవు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఇతరులతో మెదలాలి అనే ఒక జ్ఞానాన్ని, సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చింది వేదం. ఆ వేద జ్ఞానాన్ని మనకు అందించిన వాళ్ళు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. వారే ఈ యొక్క మార్గాన్ని మళ్ళీ మనకు చూపించాడు. చూపించడమే కాకుండా అది ఎప్పుడు కొనసాగాలని ఆర్య సమాజాన్ని స్థాపించింది. ఆర్య సమాజం ద్వారా ఇది ఎప్పటికీ నేను ఉన్నా లేకున్నా కానీ ప్రజలకు అందాలి అని అంటే సమాజం అనేది ఒకటి ఉండాలి. దాంట్లో విద్వాంసులు తప్పనిసరిగా ఉంటారు, అప్పుడే ఇది కొనసాగుతుంది. మానవ సమాజం ఎప్పుడు కూడా దారి తప్పినా కానీ మళ్ళీ దారిలోకి వస్తుంది. ఇప్పుడు మనం బండి నడుస్తున్నాం, కొనుక్కున్నాం, కొద్ది కాలం నడిచిన తర్వాత అది ఖరాబ్ కూడా అవుతుంది, రిపేరింగ్ కూడా చేస్తాం. అంటేనే మనలో కూడా అప్పుడప్పుడు మార్పు వస్తుంది. కానీ మళ్ళీ మనం దాన్ని గుర్తెరిగి అదే మార్గంలో నడిచినట్టయితే తప్పనిసరిగా పరమేశ్వరుడు మనకు ఆ యొక్క మంచి మార్గాన్ని అందించి మనం దుఃఖాలు పాలు కాకుండా తొందరగా కాపాడుతాడు, తప్పనిసరిగా కాపాడుతాడనే నమ్మకము ఉంది. ఇది అనుభవం. అందువల్ల మీ అందరికీ ఆ పరమపిత పరమేశ్వరుడు అటువంటి సద్బుద్ధిని ప్రసాదించాలని నేను కూడా మనసు ద్వారా, ఆత్మ ద్వారా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. ఆర్య సమాజం వైపు నుంచి ఈరోజు మేము ఏదో ఉడతా భక్తిగా అనుకోకుండా వచ్చిన ఇంకొక 5,000 రూపాయలు ఇస్తాము ఈ యొక్క కార్యక్రమం.